అంతరిక్షంలో ఓ భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2023 డిసెంబర్లోనే ఈ గ్రహశకలాన్ని గుర్తించామని, దీనిని 2024 YR4 గా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం కేవలం 1% ఉందని తొలుత అంచనా వేసిన శాస్త్రవేత్తలు తాజాగా ఈ ముప్పు రోజురోజుకి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40 మీటర్ల నుంచి 90 మీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ 2032 డిసెంబర్ 22న భూమిని తాకొచ్చని చెబుతున్నారు. భారీ పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం గంటకు దాదాపు 40,000 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకు వస్తోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టకుండా వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత పేలిపోయినా కూడా ప్రభావం భారీగానే ఉంటుందని చెప్పారు. ఈ ప్రభావం హిరోషిమాపై వేసిన అణుబాంబుతో పోలిస్తే 500 రెట్లు ఎక్కువ. ఇది నేరుగా పసిఫిక్ సముద్రంలో లేదా నార్థరన్ సౌత్ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, ఆఫ్రికా, అరేబియన్ సముద్రం, దక్షిణాసియాలోని ఏదో ఒక చోట పడుతుందని గుర్తించారు. అయితే ఈ గ్రహశకలం భూమిని తాకుతుందా లేక గాలిలోనే పేలిపోతుందా అనే విషయంపై స్పష్టత లేదు.